హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ గోల్డెన్ థ్రెడ్స్. నేను చెప్పాను కదండీ బెంగుళూరులో మీకు గార్డెన్ టూర్ చేస్తానని చెప్పి. ఇదైతే మా బాల్కనీలో ఉన్నాయండి రోజెస్ అండి. చిన్నదేనండి. ఆ చిన్న పాట్లో చూడండి బంతిపూల మొక్కలు ఎంత క్యూట్గా ఎంత బాగున్నాయో. చిన్న పాట్ అండి, కానీ చాలా క్యూట్గా ఎంత బాగా విప్పారినాయి. అండ్ ఇదైతే కనుక విరజాజి పూలండి, విరజాజి చెట్టు. మంచి ఫ్లవర్స్, చాలా బాగా బలంగా ఉంది. అండ్ రోజెస్ అండి, 2 కలర్స్ ఉన్నాయి. ఒకటి డార్క్, ఇంకోటి వచ్చి కొంచెం మంచి పింక్ కలరు. అండ్ ఇదైతే కనుక జామ చెట్టు అండి. అండ్ దీనికైతే కనుక ఇక్కడ చిన్న కాయలు కూడా వచ్చినాయి, ఇంకా పండలేదు. అండ్ ఇక్కడ కూడా 2 గులాబీ చెట్లు ఉన్నాయండి, మర్మం ఉంది. అండ్ ఇక్కడ మంచి మామిడి చెట్టు అండి. మామిడికాయలు చూడండి, దగ్గరగా చూస్తే మీకు కనపడతాయి. చాలా కాయలు కాసిందండి, దాదాపు ఒక 500 కాయల దాకా కాసిందంట. చాలా వరకు అందరికీ కట్ చేసి ఇచ్చి అందరూ పచ్చళ్ళు అది పెట్టుకున్నారండి. మా ఇంట్లో కూడా పచ్చళ్ళు పెట్టారు. అండ్ కొన్ని వచ్చి అందరికీ పంచిపెట్టేశారు. ఇప్పటికీ దాదాపు 100 కాయల దాకా ఉన్నట్టున్నాయి. ఇంకా చాలా లావుగా చిత్తూరు కాయ అంటండి, లేట్గా ఉంది పండటము. ఇప్పుడు అన్నీ పాకానికి వచ్చి అన్నీ రెడ్ కలర్లోకి, ఎల్లో కలర్లోకి మారుతూ ఉన్నాయి కాయలు. పైన చిటారు కొమ్మ కూడా చాలా కాయలు ఉన్నాయి చూడండి. అండ్ నెక్స్ట్ ఇంటి ముందే ఇట్లా వేప చెట్టు ఉందండి, వేప చెట్టు. తర్వాత ఇదైతే కనుక నేరేడు కాయలండి, నేరేడు చెట్టు. అండ్ కాయలు వీటికి కూడా బాగా కాసి ఇప్పుడే పండుతూ ఉన్నాయండి కాయలు. అండ్ చాలా కాయలు ఉన్నాయి. రోజు ఈ కాయలన్నీ కింద పడిపోతూ ఉంటాయండి. అండ్ ఇదంతా కూడా ఇది హోసూరు వెళ్ళే రోడ్లో అండి. బొమ్మసముద్ర అంటే బెంగళూరు అవుట్కట్స్లో వస్తుంది, బొమ్మసముద్ర అంటారు. బొమ్మసముద్ర దాటిన తర్వాత నెర్లూరు అండి ఇది. ఇది ఇక్కడ ఆదిత్య సిటీ, ఆదిత్య లేఅవుట్ అండి, ఆద్య లేఅవుట్. అండ్ ఇదంతా 16 ఏకర్స్లో ఫామ్ అయిందండి. ఐ థింక్ 16 or 17 ఇయర్స్ క్రితం ఫామ్ అయిందంట. కాకపోతే ఇప్పుడే డెవలప్మెంట్ బాగా జరుగుతూ ఉంది. అంటే ఇప్పుడిప్పుడే అందరూ బాగా హౌసెస్ అన్నీ కట్టుకుంటా ఉన్నారు. ఇక్కడ కూడా గులాబీ చెట్లు అండి. రోజ్ ప్లాంట్స్ మాత్రం ఎంత బలంగా వస్తున్నాయో. ఇది చూడండి, ఈ బర్డ్ చూడండి, వైట్ కలర్, ఇది బాగా పెద్ద పువ్వు వస్తుంది. అండ్ అక్కడైతే కనుక రెడ్ కలర్ వచ్చింది. అండ్ చాలా బాగా బలంగా వస్తాయండి ఇక్కడ రోజెస్ మాత్రం. నెక్స్ట్ ఇలా ఉంటాయండి. ఎంత గ్రీనరీగా ఉందో చూడండి, అసలు ఎక్కడ చూసినా కూడా ట్రీసే. అండ్ ఇవన్నీ అయితే కనుక బాదం చెట్టు అండి, బాదం చెట్టు. అరటి చెట్లు చూడండి ఎన్ని ఉన్నాయో. ఇదైతే రామఫలం అంట ట్రీ. అండ్ బాదం చెట్లు. అండ్ ఎక్కడ చూసినా కూడా బనానా ట్రీస్ అయితే మాత్రం చాలా బాగా వచ్చినాయండి. అండ్ ఇది చిన్న జామ చెట్టు, కానీ ఎన్ని కాయలు కాసిందో చూడండి దగ్గరగా చూస్తే. ఇవన్నీ కాయలేనండి, దగ్గరగా చూస్తే ఎన్ని కాయలు ఉన్నాయి ఒక్కొక్క కొమ్మకి, ఇంకా పండలేదు. అండ్ చాలా బాగున్నాయండి చెట్లు. అండ్ ఇదైతే కనుక సంపంగి చెట్టు అంట, ఎల్లో కలర్లో ఉంది, ఎల్లో సంపంగ. అండ్ ఇది వైట్ కలర్ ఫ్లవర్స్ది. అండ్ మందార చెట్లలో కూడా ఎన్ని రకాలు ఉన్నాయోనండి, మందార చెట్లు ఎన్ని రకాలు ఉన్నాయో. అసలు ఎక్కడ చూసినా కూడా మామిడి చెట్లేనండి, ఎంత బాగా బలంగా ఉన్నాయో. ఇక్కడైతే మందార చెట్టు పెద్ద పూలు పూస్తున్నాయి, రెక్క మందారండి ఇది. అండ్ అంతా కాలనీ అంతా చెట్లతోటే ఉంది ఇక్కడంతా. ఇక్కడ కూడా ఒక మందార చెట్టు ఉంది. ఇది తమలపాకు చెట్టు అండి, తమలపాకు కూడా ఎంత బలంగా ఉందో చూడండి. ఆకు చాలా మందంగాను, ఆకు బలంగా ఉంది. అట్మాస్ఫియర్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి. ఇప్పుడు వెదర్ అయితే ఎంత చల్లగా ఉందో, అసలు చలి పుడుతూ ఉంది. మాకు ఒంగోలు అయితే మాత్రం అస్సలు చాలా వేడిగా ఉంది. అండ్ ఏసీస్ అయితే కంపల్సరీ ఆన్లోనే ఉండాలి, మార్నింగ్ టు ఈవినింగ్ నైట్ దాకా. ఇక్కడ మాత్రం అసలు నేను వచ్చిన దగ్గర నుంచి
ఐ థింక్ మే మంత్లో కూడా ఎండలు సరిగ్గా లేవంటండి. అప్పుడు కూడా రోజు వర్షాలు పడతానే ఉన్నాయి. ఏ రోజు చూసినా రోజు రైనీ సీజనే, రెయిన్ వస్తూనే ఉంటుంది. అండ్ హౌసెస్ ఏమో దూరంగా అక్కడక్కడ ఉన్నాయి. అండ్ గ్రీనరీ మాత్రం చాలా బాగుందండి, ఎంత బాగుందో. ఎక్కడ చూసినా అన్ని ఫ్రూట్స్ చెట్లు అండ్ ఇది ఫ్లవర్స్ అండి, రోజ్ ఫ్లవర్స్. అండ్ చాలా బాగుందండి ఈ ఏరియా మాత్రం. అండ్ అక్కడ పిల్లలు క్రికెట్ ఆడుతూ ఉన్నారు దూరంగా. పిల్లలు క్రికెట్ ఆడుతూ ఉన్నారండి. నాకైతే ఇక్కడ చాలా బాగా నచ్చిందండి. వెదర్ వల్ల ఇంత కూలింగ్గా, చల్లగా, హ్యాపీగా ఉంది. అసలు ఎప్పుడు ఏసీలు అవసరం ఉండదు. నైట్ అయితే చాలా చలిగా ఉంటుంది. అండ్ ఈ హౌస్ అయితే కొత్తగా కట్టారండి, 2 ఫ్లోర్స్ వేశారు. చాలా బాగుంది. హౌస్ ముందు కూడా చాలా ట్రీస్, ఫ్లవర్స్, ఆఖరికి కూరగాయలు, వంకాయ చెట్లు అవన్నీ కూడా పెంచారండి. చాలా బాగుంది. అండ్ ఇక్కడ వాతావరణం అయితే నాకు చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ అండి.